ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం ఐం సరస్వత్యే నమ. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం పంచాంగం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు, ధనుసు రాశి వారికి గురువు షష్టమ స్థానం 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వస్తూ ఉన్నాడు ఈ సంవత్సరంలో. అలాగే శని భగవానుడు 3 నుంచి 4లోకి వెళ్తున్నాడు. 4లో ఉన్నటువంటి రాహు 3వ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. కేతువు దశమంలో నుంచి 9మంలోకి వెళ్తూ ఉన్నాడు. అయితే దీనిలో ప్రధానంగా అర్ధాష్టమ శని దోషము శని భగవానుడు ఇస్తున్నప్పటికీ ధనుసు రాశి గారికి 7వ స్థానంలో గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటం వల్ల వీరికి అన్ని అనుకూలమైన ఫలితాలని చెప్పకపోయినప్పటికీ 100లో 70% పైగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చును. అయితే వీరికి ఏ ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది అంటే, మిత్రులతో బాగా కలిసి వస్తుంది, స్నేహితులతో బాగా కలిసి వస్తుంది, వివాహం కాని వారికి వివాహ యోగ్యతా ఫలాలు అందుతాయి, అలాగే వాహన యోగ్యత అందుతుంది, అలాగే గృహయోగ్యం కలుగుతూ ఉంటుంది, అలాగే ఆరోగ్యపరమైనటువంటి అస్వస్థతల నుంచి బయటపడుతూ ఉంటారు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు, చాలా వరకు మేలైన ఫలితాలు పొందుతూ ఉంటారు. కాబట్టి అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగేదానికి, అనుకున్నవి అనుకున్నట్లుగా అయ్యేదానికి చాలా శుభ పరిణామాలు అయితే వీరికి చాలా 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 వరకు బాగున్నాయి అనేసి చెప్పవచ్చును ధనుసు రాశి వారికి. అయితే వీరికి ఒక అదృష్టము ఏమిటి అంటే, గురువు చాలా అనుకూలంగా ఉండటం, అలాగే శని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాం, మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి వీరికి ముఖ్యంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మేలైన ఫలితాలు పొందుతారు. వీరిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంది అనుకున్నప్పుడు, ఉద్యోగస్తులకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి, అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. కళాకారులకి ఉన్నత అవకాశాలు వస్తాయి, ఆర్థికంగానూ బాగుంటుంది, గుర్తింపు పరంగానూ బాగుంటుంది. అలాగే విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతూ ఉంటారు. అలాగే వారు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధించేదానికి విద్యార్థులకి బాగుంది. అలాగే వ్యవసాయదారులకి సరైన పంటలు సరైన కాలంలో వేస్తారు, చాలా మేలైన ఫలితాలు ఉన్నాయి. కానీ కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉండండి. చివరి దశకు వచ్చేసరికి పంట పండినా కొద్దిగా రేట్ల విషయంలో తారుమారయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటే వ్యవసాయదారులకు కూడా సరిపోతుంది. అలాగే రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఉన్నత అధికారుల దగ్గర నుంచి కానీ, పార్టీ పెద్దల దగ్గర నుంచి కానీ గుర్తింపు వస్తూ ఉంటుంది, వారి మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా అద్భుతంగా ఉంది. వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది, అనుకున్నదంతా మంచిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి వీరికి వ్యాపారస్తులకి 100కి 90% మేలైన ఫలితాలే ఉన్నాయి. స్నేహితుల నుంచి, మిత్రుల నుంచి, వ్యాపార స్నేహితుల నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని క్రిటికల్ వ్యవహారాల్లోనూ, డాక్యుమెంటేషన్ వ్యవహారాల్లోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాలు చాలా వరకు మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ధనుసు రాశి వారు అన్ని వర్గాల వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది, మిత్రుల పరంగా స్నేహం పరంగా మేలు జరుగుతుంది, బంధువర్గాల సహకారం లభిస్తుంది, శుభవార్తలు జరుగుతూ ఉంటాయి, వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, గృహయోగాలు బాగున్నాయి, అన్ని విధాలుగా బాగుంది. ఒక శనిగ్రహం అర్ధాష్టమ స్థానంలో ఉండటం తప్ప శని భగవాన్ని శాంతింప చేసుకోవడానికి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, నమశివాయ అనే
నామాన్ని చేసుకోవడం చాలా వరకు అవసరం. లేదా నువ్వుల పదార్థాలు వంటల్లో వాడటం, అలాగే ఆంజనేయ స్వామిని ఉపాసన చేయటం, లేకపోతే హనుమాన్ చాలీసాని నిత్య పారాయణ చేసుకుంటూ ఉండటం చాలా యోగ్యదాయకమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది. మిగిలినవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి, సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రెమెడీలను ఫాలో అవుతూ ఉంటే సరిపోతూ ఉంటుంది ధనుసు రాశి వారికి. ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు. అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది, మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం. జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది. ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము, ఇది గోచారము. ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి, కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి, అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును. అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్నా, ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు, అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్ఞానాన్ని 10 మందికి అందజేయండి. అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, 10 మంది ఆనందంగా ఉంచుతారు. అలా ఈ యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి. మన తోటివారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతాడు. ఆ విధంగా ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.